మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ని రీఛార్జ్ చేయడానికి ఎప్పుడో ఒకటప్పుడు లేదా పవర్ రిసోర్సెస్ లేనప్పుడు పవర్ బ్యాంక్ తోటి ఛార్జ్ అయితే చేస్తున్నారా? కానీ ఇలా ఛార్జ్ చేయటం వల్ల మన మొబైల్ ఫోన్కి కొంత నష్టం అయితే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ బ్యాటరీ బ్యాకప్లో కూడా కొంత తగ్గుదల మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనే దాని గురించి టెక్ టిప్ ఆఫ్ ద డే అండ్ ఎలాంటి పవర్ బ్యాంక్స్ని యూజ్ చేయాలనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 864. సో మొదటి న్యూస్ చెప్పు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ GT2 Pro మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి డిస్ప్లేని అఫీషియల్గా మన ఇండియా హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు టీస్ చేయటం అయితే జరిగింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా ది బెస్ట్ డిస్ప్లేని ఇందులో మీరైతే చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమన్ న్యూస్ ప్రకారం ఇందులో HDR10+ అలాగే డాల్బీ విజన్ కూడా ఇందులో సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని అయితే అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, కానీ మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం ఇది ఫిబ్రవరి లాస్ట్ వీక్లో, దీంతో పాటు ప్యారలల్గా సి సిరీస్లో మరొక 2 మొబైల్ ఫోన్స్ కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ వస్తుంది. ఇందులో C31 ఒకటి, మరొకటి వచ్చేటప్పటికి C35. సో అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ది బెస్ట్ డిస్ప్లేని వీళ్ళు మన ముందు తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను. బట్ నన్ను అడిగితే కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటిలో కూడా ది బెస్ట్, ఆండ్రాయిడ్ అని కాదు ఇంక్లూడింగ్ iOSతో కంపేర్ చేసినా కానీ ది బెస్ట్ డిస్ప్లేస్ని మనకు ప్రొవైడ్ చేయగలిగేది శాంసంగ్లో ఉండేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో ఫిదా అవ్వాల్సిందే. సో మీరేమంటారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఫైనల్లీ రియల్మీ GT2 Pro ఏదైతే ఉందో అతి త్వరలో అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా లాంచ్ అయ్యడానికి ఒక కన్ఫర్మేషన్ మన ముందుకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఎయిర్టెల్ దగ్గర నుంచి. ఎయిర్టెల్ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10-10:30 మధ్యలో చాలా వరకు ఆల్మోస్ట్ పాన్ ఇండియా వైడ్గా చాలా సర్వీసెస్ అయితే డిలే అవ్వటం అయితే జరిగింది. సో వీళ్ళు రీసెంట్గా 5Gకి అయితే అప్గ్రేడ్ అవుతున్నారు. సో దాని ఇష్యూస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వాటిల్లో ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ మరి నా దగ్గర అయితే బాగానే పనిచేస్తుంది. బట్ చాలామంది టెక్ యూట్యూబర్స్ కావచ్చు లేదా కొంతమంది ఫాలోవర్స్ కావచ్చు వీళ్ళైతే నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో నేనైతే ఆల్రెడీ ఎయిర్టెల్ ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే వాడుతున్నాను, నాకు ఎట్లాంటి డిలే లేదు. అఫ్కోర్స్ రీసెంట్గా ఎయిర్టెల్ నుంచి నేను జియోకి అయితే మారాను నా మొబైల్ సర్వీసెస్లో అయితే. సో నేనైతే అది టెస్ట్ చేయలేకపోయాను. సో మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి గూగుల్ దగ్గర నుంచి. గూగుల్ ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ నథింగ్ బట్ గూగుల్ Android 13కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ని అఫీషియల్గా ఈరోజు రివీల్ చేయడం జరిగింది. దీని రేపు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి బీటా వర్షన్స్ని కూడా, బీటా 1 వర్షన్ రోల్అవుట్ని కూడా అఫీషియల్గా వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ ఇనిషియల్గా యాజ్ యూజువల్ వీళ్ళకి సంబంధించినటువంటి పిక్సెల్ డివైజెస్కే వీళ్ళు మన ముందు తీసుకొస్తున్నారు. పిక్సెల్ 4 సిరీస్ నుంచి స్టార్ట్ చేసుకొని దానికన్నా హై ఎండ్ సిరీస్, ఈవెన్ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి 6 Pro సిరీస్ ఏదైతే ఉందో సో వాటికి కూడా వీళ్ళు ఈ బీటా వర్షన్ అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. అండ్ ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికి ప్రైవసీ, కోర్ అప్లికేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ మరింత బెటర్గా మన ముందుకైతే తీసుకొని రానున్నారంట. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Android 12 కన్నా కానీ ఇది బెటర్గా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. ఇక నెక్స్ట్ చెప్పు మనకి OnePlus దగ్గర నుంచి. OnePlus Nord CE2 మొబైల్ ఫోన్ అఫీషియల్గా రేపు ఫిబ్రవరి 17వ తారీఖు మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈరోజు మరొక కన్ఫర్మేషన్ మన ముందుకు రావడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే వూక్ ఛార్జ్ టెక్నాలజీని అయితే యూజ్ చేయబోతున్నారంట. సో ప్రీవియస్లీ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే OnePlusకి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఇది కాదు. సో వూక్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది ఒప్పో, వివో ఫోన్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ర్యాప్ ఛార్జ్ దగ్గర నుంచి వీళ్ళైతే ఊప్ ఛార్జింగ్కి మోడిఫై అవ్వటం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనం ఇక్కడ వెరీ కామన్గా చూస్తున్నాం. అండ్ దీనికి సంబంధించినటువంటి బ్లూ కలర్ వేరియంట్ ఇమేజ్ ఏదైతే ఉందో నిన్న రాత్రి మనకి లీక్ అవ్వటం జరిగింది. సో చూద్దాం. ఇక చిన్నగా మనకి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి బదులుగా హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా HOO2 ఆపరేటింగ్ సిస్టమ్ మన ముందుకు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలా మెర్జ్ అయితే మళ్ళీ OnePlus మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారా, లేదా దీనికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ న్యూస్, ఖచ్చితంగా ఈ న్యూస్కి అయితే లైక్ చేయాల్సిందే. లైక్ చేసేసేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ ద మోస్ట్ అవైటెడ్ ఫోన్ ఆఫ్ 2022 అని మనం చెప్పుకోవచ్చు. iQoo 9 సిరీస్. OnePlus తర్వాత ఆ కిల్లర్ ప్రైజింగ్కి మనకి ఈ మనము iQooని అయితే కన్సిడర్ చేయొచ్చు.
iQoo 9 సిరీస్లో టోటల్లీ మనకి 3 మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. iQoo 9, iQoo 9 Pro, అలాగే iQoo 9 SE అనేటువంటి 3 మోడల్స్. సో ఈ 3 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో వీటిని వచ్చేటప్పటికి రేపు వీళ్ళు 23వ తారీఖు ఫిబ్రవరి నాడు అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ ద BMW సిరీస్ ఆల్సో. ఇవి కొత్త మొబైల్ ఫోన్స్ ఏం కాదు. iQoo 8 సిరీస్ ఏదైతే చైనాలో లాంచ్ చేస్తారో దాన్నే 9 సిరీస్ అనేటువంటి పేరుతో మన ఇండియాలోకి అయితే లాంచ్ చేస్తున్నారు. సో చూద్దాం, ప్రైజింగ్ మాత్రం ఈసారి చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి. రియల్మీ ఆల్రెడీ ప్యాడ్స్ సెగ్మెంట్లో ఎంటర్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీంట్లో మినీ సిరీస్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. మోస్ట్లీ 7 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తోటి మరింత ఎఫోర్డబుల్గా ఈ ట్యాబ్లెట్ని తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఈ ట్యాబ్ని మన ముందు తీసుకొస్తున్నారంట. ఆల్రెడీ ఇది ఈరోజు NTBC సర్టిఫికేషన్స్లో అయితే కనపడ్డది. మోస్ట్లీ విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్లో మన ఇండియాలో కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి Antutu స్కోర్స్ కాకుండా గిగ్బెన్ స్కోర్స్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో ఇది సింగిల్ కోర్లో 363, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 1330గా స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి క్వాడ్ స్పీకర్, వైఫై విత్ సెల్యులార్తో కూడా మనకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే సుమారుగా 7,500 వేల బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ మన ముందు తెస్తున్నారు. బేస్ వేరియంట్ అయినటువంటి వైఫైది, వేరే వైర్లెస్లో వచ్చేటప్పటికి అంటే విత్ LTE కూడా అంటే మీకు సుమారుగా 10,000 రూపాయల దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ దగ్గర నుంచి. మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించినటువంటి అప్కమింగ్ సర్ఫేస్ ట్యాబ్ ఏదైతే ఉందో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి SoC చిప్సెట్తో మన ముందుకైతే రాబోతుందంట. ఈరోజు దీనికి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్స్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికి 1005, అలాగే మల్టీ స్కోర్లో వచ్చేటప్పటికి సుమారుగా 5575. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఇంటెల్ లేదా AMD సిరీస్కి సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ సర్ఫేసెస్ కన్నా కానీ మరింత బెటర్గా అండ్ మరింత బూస్టెడ్గా ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఎనీవేస్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ యూజర్స్ ఎవరున్నారో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి. రియల్మీ అతి త్వరలో ఖచ్చితంగా మన ముందుకు ఒక గేమింగ్ ఫోన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు బయటకు రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి షోల్డర్ బటన్స్ని కూడా తీసుకొని రాబోతున్నారంట. అండ్ దీని బ్యాక్ డిజైన్ కూడా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కొంచెం యూనిక్గా అండ్ గేమింగ్ ఫోన్ యాసూస్ రోగ్ సిరీస్లో మనం ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 SoC చిప్సెట్తో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో అండ్ 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ త్వరలో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది మరొక 2 నెలల్లో మేబీ మార్చ్ లేదా ఏప్రిల్ మంత్ కల్లా దీన్ని మన ఇండియన్ మార్కెట్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ రియల్మీ నుంచి వస్తుంది కాబట్టి మనం బడ్జెట్ అంటే సుమారుగా 25-26 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి USA దగ్గర నుంచి. యుఎస్లో ఉన్నటువంటి టెస్లా కార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, మీ అందరికీ తెలిసిందే. సో దీంట్లో సుమారుగా వీళ్ళు 5,80,000 కార్స్ని మళ్ళీ టోటల్ రీకాల్ చేయటం అయితే జరిగిందంట. బేసికల్లీ పెడిస్ట్రియన్ వాక్ ఉంటుంది చూసారా, అంటే మన జీబ్రా క్రాసింగ్ అని అంటుంటాం. రాగానే వాస్తవానికి కార్లు అయితే ఆగాల్సి ఉంటుంది. అలా ఆగకుండా కొన్ని కార్స్ ఏవైతున్నాయో ముందుకు వెళ్ళిపోవటం, అలాగే సెన్సార్స్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా రావటం వల్ల ఈ కార్స్ అన్నింటినీ రీకాల్ చేయడం అయితే జరిగింది టెస్లా కంపెనీ. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ కార్లు తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందంట. ఆల్మోస్ట్ ఆల్ 3 సిరీస్ XYS ఈ 3 సిరీస్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ని అయితే టెస్లా ఫేస్ చేస్తుందంట. ఇక టెక్ టిప్ ఆఫ్ ద డే. మనము సాధారణంగా ఛార్జింగ్ లేదా ట్రావెలింగ్లో మనకి ఛార్జింగ్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక పవర్ బ్యాంక్స్ని యూజ్ అయితే మనం ఛార్జ్ చేస్తుంటాం. బట్ దీనివల్ల మనకు వచ్చినటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి పవర్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రెగ్యులర్ ట్రెడిషనల్ పవర్ సోర్సింగ్ కన్నా. సో సాధ్యమైనంత వరకు మీరైతే పవర్ బ్యాంక్ కాకుండా, అంటే పవర్ బ్యాంక్ ఉంది కదా దాంతో మనం ఛార్జ్ చేసుకుందామని చెప్పి, లేదు అన్నట్లయితే పవర్ నుంచి వచ్చి డైరెక్ట్గా పవర్ బ్యాంక్ పెట్టి పవర్ బ్యాంక్ నుంచి వచ్చే అవుట్పుట్ మొబైల్ ఫోన్స్కి పెట్టి ఛార్జ్ చేస్తుంటారు. బయటకు వెళ్ళినప్పుడు మనకి అట్ ఏ టైం 2 యూజ్ అవడంతో పాటు 2 ఛార్జ్ కూడా అవుతాయి కదా అని చెప్పి ఇలాంటివి చేయటం వల్ల మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ చాలా లేట్గా ఛార్జ్ అవ్వటం, త్వరగా డిశ్చార్జ్ అవ్వడంతో పాటు మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా
వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు డైరెక్ట్ పవర్ సోర్సెస్తోనే ఛార్జ్ చేయండి, అన్లెస్ అండ్ అంటిల్ అది ఒక అర్జెన్సీ అయితే తప్ప. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి వివో దగ్గర నుంచి. వివో అతి త్వరలో మన ముందుకు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ట్యాబ్ని అయితే తీసుకొని రాబోతున్నారు. యాపిల్ సంబంధించినటువంటి ఐప్యాడ్స్, అలాగే రీసెంట్గా సామ్సంగ్కి సంబంధించినటువంటి ట్యాబ్ 8 సిరీస్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధమైనటువంటి కాన్సెప్ట్తో మనకి ఇది వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC చిప్సెట్, 2K డిస్ప్లే, అలాగే ఇందులో HDR10 డాల్బీ విజన్ సపోర్ట్తో పాటు మనకు వచ్చేటప్పటికి అంత యూనిబాడీ డిజైన్ అంటే అల్యూమినియం డిజైన్తోనే మన ముందు తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనికి సంబంధించినటువంటి లాంచ్ కూడా మోస్ట్లీ ఇది జూన్ జూలైలో మన ముందుకు తీసుకొని రావడంతో పాటు క్వాడ్ స్పీకర్స్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట, విచ్ కమ్స్ విత్ 120 హెడ్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తోటి. సో ఫైనల్లీ వివో దగ్గర నుంచి కూడా మనం ఒక ప్రీమియం ట్యాబ్ని అయితే చూస్తాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై ద బై రేపైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని మీ ముందు తీసుకొస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.